ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంటే ప్రస్తుతం మన పెందుర్తి నుంచి బౌద్ధవరం వరకు 2 లేన్ రోడ్ ఉంది. ఆ రోడ్ని 4 లేన్ కి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఆ వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తుంది నేషనల్ హైవే 16 పెందుర్తి బైపాస్. ఇక్కడ నుంచి అంటే మన పెందుర్తి నుంచి బౌద్ధవరం వరకు నేషనల్ హైవే 516 ఉంది కదా, అక్కడ వరకు 2 లేన్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ 2 లేన్ని 4 లేన్గా అప్డేట్ చేయబోతున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి మన బౌద్ధవరం వరకు ఉండేది స్టేట్ హైవే. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయింది అనుకోండి, అంటే 2 లేన్ నుంచి 4 లేన్కి అప్డేట్ అయితే నేషనల్ హైవే 516Bగా పిలువబడుతుంది. ఆల్రెడీ మనం మ్యాప్లో చూసుకోవచ్చు 516Bనే కనబడుతుంది, కానీ ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం ఎక్కడి నుంచి ఎలా అప్డేట్ అవ్వబోతుందో. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఎగ్జాక్ట్గా పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. పెందుర్తి జంక్షన్ నుంచి మనకి BRTS రోడ్ ఉంటుంది మన వైజాగ్ వైపు. అదే మనం అరకు వైపు చూసుకుంటే 3 లేన్ రోడ్ ఉంటుంది, కానీ అది ప్రాపర్గా ఉండదు. సో మరి ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తారో లేకపోతే ఈ నేషనల్ హైవే 16 నుంచి ముందుకి రోడ్డు 4 లేన్గా అప్డేట్ చేస్తారనే చూడాలి. మనం చూసుకున్నట్లయితే ఉన్న రోడ్ని 4 లేన్గా అప్డేట్ చేయొచ్చు, కానీ కొత్త వలస తర్వాత మన ఎస్కోట్ దగ్గర మాత్రం బైపాస్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఊర్లోంచి ఈ హైవే వెళ్ళిందంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ చూడాలి ఏం జరుగుతుందనేది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నాం కదా, ఇక్కడ మీకు కనిపించేది ఎస్కోట. ఈ ఎస్కోట్ దగ్గర మనకి స్టేట్ హైవే 145 మెర్జ్ అవుతుంది. మొత్తం ఇదైతే 4 లేన్గా మారిపోతుంది. మనం ఈ వీడియోలో ప్రస్తుతం రోడ్ ఎలా ఉందో చూద్దాం. వన్స్ రోడ్డు పనులు మొదలైన తర్వాత మీకు ఈ రోడ్డు పనులను కూడా చూపిస్తాను. ఫైనల్గా వెళ్ళి నేషనల్ హైవే 516Eలో ఈ నేషనల్ హైవే 516B మెర్జ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఇది స్టేట్ హైవేలోనే ఉంది, కానీ కొన్ని మ్యాప్స్లో మనకి 516Bగా చూపిస్తుంది. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే మనకి పెందుర్తి నుంచి అరకు వెళ్ళడానికి దాదాపుగా అరగంట నుంచి గంట సమయం అయితే సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీకు ఆరెంజ్ కలర్ మార్క్ కనిపిస్తున్నాయి కదా, అవి మెయిన్ జంక్షన్స్. అంటే మన నేషనల్ హైవే 130 ఇక్కడ మెర్జ్ అవుతుంది ఫస్ట్ దాని దగ్గర. సెకండ్ స్టార్ పాయింట్ వచ్చేసి నేషనల్ హైవే 516Eతో మెర్జ్ అవుతుంది. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే మాత్రం సూపర్ ఉండబోతుంది. చూద్దాం మరి ఈ హైవే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. ప్రస్తుతం ఈ హైవే స్టేటస్ మనం చూసుకున్నట్లయితే టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. టెండర్ వేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10, 2024. ఈ డేట్ దాటిన తర్వాత మనకి టెండర్ ఎవరు కూర్చున్నదో తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు నేను కంప్లీట్గా ఈ హైవే డీటెయిల్స్ ఇస్తాను. నాకు కనుక కంప్లీట్గా ఈ రూట్ మ్యాప్ దొరికినా కూడా మీకు నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. పెందుర్తి జంక్షన్ దాటిన తర్వాత మీకు చెప్పే కదా BRTS రోడ్ ఉందని చెప్పేసి, ఈ రేంజ్లో BRTS రోడ్ అయితే ఉంటుంది. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ రోడ్ కాస్త చిన్నది అయిపోతుంది. సింగిల్ రోడ్లో 2 లేన్ ఉంటుంది. ఈ 2 లేన్లో ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆటోలు, బైకులు, కార్లు ఎలా పెడతారో వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోడ్లో మాత్రం మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయింది. ఒక చిన్న పాప ఆడుకుంటూ స్కూల్ నుంచి బయటికి రాగానే ఒక ట్రక్ అయితే వచ్చి పాపను గుద్దేసింది. పాప స్పాట్లో చనిపోయింది. అప్పుడే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే వేశారు. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నేషనల్ హైవే 16 కనబడుతుంది. ఈ నేషనల్ హైవే 16లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్లైఓవర్ కింద 4 లేన్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, అది మనం క్లియర్గా చూసుకుంటే మనకి 6 లేన్ కనిపిస్తుంది, కానీ 6 లేన్ ఉండకపోవచ్చు, 4 లేన్గా అయితే ఉంటుంది. కంప్లీట్గా ఈ రేంజ్ 4 లేన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టువర్డ్స్ కొత్త వలస. ఇలా మనం వెళ్ళిపోయామంటే కొత్త వలస వెళ్తాం. చూస్తున్నారు కదా, సింగిల్ రోడ్ 2 లేన్ ఉంది. అండ్ అలానే మనం టువర్డ్స్ పెందుర్తి వైపు చూసుకున్నట్లయితే సేమ్ రోడ్ ఉంటుంది, కానీ మనకి పెందుర్తి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎలాంటి ఇంటర్చేంజ్ ఉండదు. అండ్ ఇంకా మనకి ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓన్లీ ఒక 1/2 km ఉంటుంది. ఆ 1/2 km డిస్టెన్స్ మాత్రమే కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అయిందంటే మనకి అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎలాంటి పెండింగ్ వర్క్ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టువర్డ్స్ పెందుర్తి. ఈ హైవే పెందుర్తిని బైపాస్ చేస్తుంది. బైపాస్ చేయడం వల్ల పెందుర్తి నుంచి బయట నుంచి వెళ్తుంది. అరౌండ్ ఒక 2 km డిస్టెన్స్లో ఈ హైవే అయితే మెర్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకంటే పెందుర్తి జంక్షన్ నుంచి 2 km వెళ్తే టువర్డ్స్ అనకాపల్లి వైపు, అదే టువర్డ్స్ ఆనందపురం 2 km వెళ్తే మనం ఈ హైవేలో మెర్జ్ అవ్వచ్చు. ప్రస్తుతం మనం అయితే ఈ హైవేలో కలుస్తున్నాం, కానీ వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం ఈ హైవేలోకి వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది.
మరి చూడాలి ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుందో రాదా అనేది. ఇంకా మనమైతే కొత్తవలస వచ్చాం. కొత్తవలస సార్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, రోడ్డు వేయడానికి వీలుగానే ఉంది, కానీ 4 లేన్ చేస్తే ఈ రోడ్ సరిపోతుందా లేదనేది నాకు కొన్ని చిన్న డౌట్. ఆ డౌట్తోనే నేనైతే మీకు ఏం చెప్తున్నా అంటే కొత్తవలసని బైపాస్ చేసే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే మన పెందుర్తిని ఎలా బైపాస్ చేశారో సేమ్ అలానే కొత్తవలసని కూడా బైపాస్ చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు వేయాలంటే మనకి 2 లేన్ నుంచి 4 లేన్గా చేంజ్ చేయాలంటే మీరు అటు ఇటు చూసుకోవచ్చు. లెఫ్ట్లో మనకి రైల్వే వాళ్ళది ఉంది అండ్ రైట్లో రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి. అవి ల్యాండ్ అక్విజిషన్ చేయడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి బైపాస్ చేస్తారనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జంక్షన్ అయితే వస్తుంది. ఇది చూస్తున్నారు కదా జంక్షన్ అయితే. ఈ జంక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే సబ్బవరం వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే మనం విజయనగరం వెళ్తాం. ఈ లెఫ్ట్లోంచి ఒక రైల్వే అండర్ పాస్ ఉంటుంది. ఆ రైల్వే అండర్ పాస్ నుంచి మనమైతే టువర్డ్స్ సబ్బవరం వెళ్తాం. ఈ రైట్లో విజయనగరం వైపు వెళ్ళాలంటే డైరెక్ట్గా రైట్ ఉంటుంది, రైట్ తీసుకుని వెళ్ళిపోవటమే. ఈ రూట్లో మనం అలా ముందుకు వెళ్ళామంటే డైరెక్ట్గా ఎస్కోట్ దాకా వెళ్ళిపోతాం. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ అయితే ఎలా ఉంది. మీకు నేను స్కై వ్యూ నుంచి కూడా చూపిస్తాను ఎలా కనిపిస్తుందో ఈ రోడ్ అనేది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సింపుల్గా సింగిల్ రోడ్ ఉండి 2 లేన్ అనేది ఉంది. ప్రస్తుతం మనం పెందుర్తి నుంచి ఎస్కోట్ వెళ్ళాలంటే అరౌండ్ ఒక 1 అవర్ అయితే పడుతుంది. 4 లేన్గా మారిందంటే ఒక 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, లేదా ఒక 30 మినిట్స్ కూడా వెళ్ళొచ్చు. కానీ స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళడం కన్నా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్చా జంక్షన్ దాటిన తర్వాత మనకి మన మెయిన్ రోడ్ అనమాట. మన కొత్తవలస నుంచి ఎస్కోట్ల మధ్యలో ఉండే రోడ్డు ఇది. అదే మన పెందుర్తి బొడ్డవరం రోడ్డు. ఈ రోడ్నే 4 లేన్గా చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తే రోడ్ అయితే ఎలా ఉంది. ఈ రోడ్డు ఫ్యూచర్లో 4 లేన్ అయితే అవుతుంది. 4 లేన్ అయిన తర్వాత రోడ్ ఇంకా బాగుంటుంది, మన జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా మనకి రోడ్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం పైన చూసుకుంటే రోడ్ మనకి ఈ రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం మన జర్నీ కూడా చాలా బాగుంది. ఇంకా అప్డేట్ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్లో రైట్లో మనకి పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఎస్కోట్ వస్తుంది. ఎస్కోట్ నుంచి కూడా మనం విజయనగరం వెళ్ళొచ్చు. ఎలా వెళ్తామంటే మన జామీ రూట్ ఉంది కదా అలా అయితే వెళ్ళొచ్చు. జామీ నుంచి అలా ముందుకు వెళ్ళామంటే మనం విజయనగరం వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా హైవే అయితే ఇలా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్ విత్ 2 లేన్ ఎలా ఉంది. ఫ్యూచర్లో 4 లేన్ డబుల్ రోడ్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం మన హైవే ఉంది కదా ఎలా అంటే మన రాజమండ్రి నుంచి అనకాపల్లి వరకు హైవే ఎలా ఉందో అలా ఉంటుంది. ప్లస్ కొత్త రోడ్ కాబట్టి ఇంకా బాగుండొచ్చు. ఈ హైవే గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి నా నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసేలా చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనమైతే కొత్తవలస దాటిన తర్వాత రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ రోడ్ ఒకవేళ 4 లేన్ అయిందంటే బొడ్డవారి దగ్గర ఖచ్చితంగా ఒక ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 2 నేషనల్ హైవేలు మధ్య అవుతున్నాయి కాబట్టి ఒక నేషనల్ హైవే నుంచి ఇంకో నేషనల్ హైవేకి వెళ్ళడానికి ఒక ఇంటర్చేంజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి చూద్దాం. మీరు కనుక బొడ్డవారి దగ్గర నేషనల్ హైవే 560 ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. సో మనమైతే ఈ వీడియోని ఇంక ఎండ్ చేయబోతున్నాం. మీకు నేను క్లియర్గా చెప్పాను, మన పెందుర్తి నుంచి మన బొడ్డవరం వరకు 2 లేన్ కాస్త 4 లేన్కి అప్డేట్ చేస్తున్నారు. ఆ హైవేకి పెట్టిన పేరే నేషనల్ హైవే 516B. మరి చూద్దాం, ఈ హైవే తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. సో మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.